I am Upendra from Sri Sai Degree College, Ramsam and Padmavati Degree College, Narsanapeta. Now, a digital electronics today, important topic, De Morgan's theorem. De Morgan's theorem or laws. So De Morgan. ఈ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ డి మార్గన్స్ థియరం అంటే డి మార్గన్స్ లాస్ అంటే దీంట్లో మనకి టూ ప్రిన్సిపల్స్ ఉన్నాయంటే టూ లాస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ a plus b whole bar is equal to a bar dot b bar, and second one a dot b whole bar is equal to a bar plus b bar. సో డెఫినేషన్ ఏంటంటే స్టేట్మెంట్ చూడండి. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది. ఏ ప్లస్ బి అంటే ఎడిషన్ వస్తుంది. సో ఏ డాట్ బి అంటే మల్టిప్లికేషన్ వస్తుంది. బార్ ఒకటి వస్తుంది. సో వీటిని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ద సమ్ ఆఫ్ ది కాంప్లిమెంట్స్ ఆఫ్ ది టూ వేరియబుల్స్ is equal to product of the variables, product of the complement of the variables. So చూడండి ప్లస్ వచ్చినట్టు సమ్ రాస్తాం. ద సమ్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు product of complement of variables. సో product of complement variables అంటే ఏం రాస్తాం అంటే సో రెండు ఏవైనా చరరాశులు రెండు తీసుకుంటే ఆ రెండు చరరాశుల మొత్తం యొక్క పరిపూరకం అనేది వాటి విడివిడి చరరాశుల పరిపూరకాల లబ్ధానికి సమానంగా ఉంటుంది. సో ఇది స్టేట్మెంట్. సో సెకండ్ వన్ దీనికి ఏం చేస్తామంటే ద మల్టిప్లికేషన్ ఆఫ్ complement of two variables is equal to sum of the complement of the variables, sum of the complements of the variables. సో ఇక్కడ చూడండి బార్ అనేది a plus b whole bar వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ డాట్ ప్రోడక్ట్ అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ నార్ గేట్. సో ఇదేంటంటే దీన్ని ఏమంటారంటే బబుల్డ్ అండ్ గేట్ రాయొచ్చు. సో ఇక్కడ అండ్ గేట్ అండ్ డాట్ అనేది అంటే ఇక్కడ టూ దీనిగా ఇది మనకి విడిపోవడం జరుగుతుంది. సో ఏ బార్ అండ్ బి బార్ గా విడిపోతూ అండ్ గేట్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నార్ గేట్ ఈజ్ ఈక్వల్ టు బబుల్డ్ అండ్ గేట్ గా రాయొచ్చు. అలాగే ఇక్కడ ఏ డాట్ బి వచ్చిందంటే ఇదేంటిది నాండ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు బబుల్డ్ ఆర్ గేట్. సో ప్లస్ వచ్చినట్టు ఆర్ గేట్. సో ఆర్ గేట్లో రెండు విధాలుగా ఉండిపోయింది కాబట్టి దానికి ఈ విధంగా రాయొచ్చు. సో ఇవి స్టేట్మెంట్స్. ఇప్పుడు వాటిని మనం ప్రూవ్ చేస్తాం. డి మోర్గన్ సిరీస్ని ప్రూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఏ విధంగా ప్రూవ్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ రూల్ ఉపయోగిస్తాం. సో ఫస్ట్ రూల్ తీసుకున్నాను. ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్. సో దీంట్లో ఫస్ట్ సింబల్ ఏంటంటే దీని సర్క్యూట్ ఎలా ఉంటుందో చూద్దాం. సింబల్ సో ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ సైడ్ ఏం కావాలి? ఏ ప్లస్ బి హోల్ బార్ కావాలి. ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ నథింగ్ బట్ నార్ గేట్. సో this is a plus b whole bar is equal to, so right side ఏం కావాలంటే a bar dot b bar. a bar ఉంది, b bar ఉంది. ఆ రెండింటికి డాట్ అవసరం. therefore a bar dot b bar. So a plus b whole bar is equal to a bar dot b bar. So what circuit చూడండి ఈ విధంగా వస్తే a plus b whole bar అంటే నార్ గేట్ వస్తుంది. a bar అంటే నార్ గేట్ అప్లై చేయాలి. b bar అంటే b నార్ గేట్ అప్లై చేయాలి. ఆ రెండింటిని కూడా అండ్ గేట్ అప్లై చేస్తే దిస్ ఇస్ అండ్ గేట్, దిస్ ఇస్ నాట్. ఇది దీని సింబల్. సో దీంట్లో మనం దీన్ని ప్రూవ్ చేయాలంటే
LHS అండ్ RHS రెండు వాల్యూస్ తీసుకుంటాం. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి LHS RHS వాల్యూస్ తీసుకొని వాటన్నిటిని కూడా మన పాసిబిలిటీ కండిషన్స్ ఏంటంటే ఇక్కడ ఇన్పుట్స్ మనం 0 అండ్ 1 గా తీసుకుంటారు. ఆ 0 1ని వీటిలో మనం ప్రతిక్షేపిస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే కేసు ఫస్ట్ ఒక కేసు తీసుకుంటాం. ఈ కేసులో ఏం చేస్తామంటే లెట్ ఇన్పుట్స్ ఏంటంటే మనం 0, సో రెండు కూడా ఇన్పుట్స్ రెండు కూడా A is equal to 0 and B is equal to 0. A 0 B 0 రెండు కూడా 0 గా తీసుకున్నాం. A 0 B 0 తీసుకుంటే LHS ఏంటో రాదు. LHS లో ఫార్ములా ఏంటి? A plus B whole bar is equal to A plus B whole bar means A means 0 and B means also 0. And 0 plus 0 whole bar. 0 plus 0 is 0. 0 bar plus 0 bar. 0 bar is equal to 1. అలాగే RHS కూడా రావాలి. RHS లో ఫార్ములా RHS ఏముందంటే A bar dot B bar. So A bar dot B bar means A bar is 0 bar dot B bar is 0 bar. 0 bar is 1 dot 0 bar is 1. 1 dot 1 is equal to 1. అంటే LHS RHS రెండు కూడా ఈక్వల్ వచ్చిందంటే ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గా. సో ఇది ఇక్కడ ఆపోజిట్ స్టేట్మెంట్ తీసుకున్నాం. A 0 B 0 గా తీసుకున్నాం. అండ్ ఈసారి ఏంటంటే సెకండ్ కేస్ if A is equal to 0 and B is equal to 1. A 0 గా B ని 1 గా తీసుకుంటాం. A 0 గా B ని 1 గా తీసుకుంటే LHS ఏమొస్తుంది? LHS ఫార్ములా A plus B whole bar is equal to A plus whole bar is equal to 0 plus 1 whole bar. 0 plus 1 whole bar is 1 bar. 1 bar is equal to 0. అలాగే RHS లో A bar dot B bar is equal to 0 bar dot 1 bar. 0 bar is 1 and 1 bar is 0. 1 into 0 is equal to 0. And LHS RHS రెండు కూడా ఇక్కడ కూడా ఈక్వల్ అయ్యాయి. అలాగే థర్డ్ కేస్ if A is equal to 1 and B is equal to 0, A ని 1 గా B ని 0 గా తీసుకుంటే అప్పుడు LHS ఏమొస్తుంది? A plus B whole bar is equal to 1 plus 0 whole bar. 1 plus 0 whole bar is 1 bar. 1 bar is equal to 0. And RHS is A bar dot B bar is equal to 1 bar dot 0 bar is equal to 0 into 1 is equal to 0. So case 4. If A equal to 1 and B is equal to 1, then LHS equal to A plus B bar is equal to 1 plus 1 whole bar. 1 plus 1 is 1. 1 bar plus 1 bar. 1 bar is equal to 0. And RHS A bar dot B bar is equal to 1 bar dot 1 bar that is equal to 0 dot 0 is equal to 0. So if LHS RHS equal, LHS RHS equal, దీంట్లో కూడా ఈక్వల్ దాంట్లో ఈక్వల్ ఉన్నాయి. Therefore అన్నిట్లో కూడా LHS is equal to RHS. That means A plus B whole bar is equal to A bar dot B bar. Hence these theorems first class అనేది దీని ద్వారా మనం ప్రూవ్ చేయొచ్చు. A plus B whole bar is equal to A bar dot B bar. సో ఇక్కడ మనకి 4 పాసిబుల్ కండిషన్స్ లో ఇన్పుట్స్ మనం రెండు ఇన్పుట్స్ తీసుకున్నాం కాబట్టి 4 కండిషన్స్ అంటే 4 కేసెస్ మనం చేస్తాం. ఆ 4 కేసెస్ లో కూడా LHS RHS అన్ని కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ వన్ మనం ప్రూవ్ చేయొచ్చు. సో అలాగే సెకండ్ లా A dot B whole bar is equal to A bar plus B bar. సో దీని సింబల్ ఏంటంటే దీని సర్క్యూట్ ఏ విధంగా రాస్తామంటే A dot B whole bar అన్న A dot B whole bar మీన్స్ మనం ఉపయోగించాల్సింది NAND గేట్ ఉపయోగిస్తాం. is equal to A bar plus B bar. So A నుంచి A bar కావాలంటే నాట్ అప్లై చేయాలి, B నుంచి B bar కావాలంటే దానికి నాట్ అప్లై చేయాలి. ప్లస్ వచ్చింది, ప్లస్ వచ్చింది అంటే ఇక్కడ మనం ఉపయోగించాల్సిన గేట్ ఏంటంటే ఆర్ గేట్ ఉపయోగించాలి. ఆర్ గేట్. Therefore resultant y is equal to A bar plus B bar. సో ఇప్పుడు కూడా మనం స్పెషల్ కేసెస్ తీసుకుంటాం. LHS అండ్ RHS వాల్యూస్ తీసుకోండి. LHS
A bar dot B bar, A dot B whole bar is equal to A B values రెండు కూడా జీరోస్ కాబట్టి 0.0 whole bar 0.0 whole bar is equal to 0 bar that equal to 1. RHS లో A bar plus B bar is equal to A bar అంటే 0 bar plus B bar అంటే 0 bar that equal to 1 plus 1 is equal to 1. So LHS and RHS are equal. So case 2, if A is equal to 0 and B equal to 1, then LHS A dot B whole bar is equal to 0.1 whole bar that is equal to 0 bar that is equal to 1. అలాగే A bar plus B bar is equal to 0 bar plus 1 bar that equal to 1 plus 0 that equal to 1. Therefore LHS is also equal to RHS. So ఇక్కడ అప్లై చేస్తాను A plus 0 B plus 1 తీసుకుంటున్నాను వాల్యూస్ రాయడం జరుగుతుంది. అలాగే సార్ కేస్ 3 లో if both inputs one is 1 input A is 1 and input B is 0, therefore A dot B whole bar is equal to 1.0 whole bar. 1.0 whole bar is equal to 0 bar is equal to 1 and A bar plus B bar is equal to A means 1, B means 0, that means 1 bar plus 0 bar. 1 bar is equal to 0, 0 bar is equal to 1, 0 plus 1 is equal to 1. Therefore LHS and RHS are equal. And if both the inputs are 1, A dot B whole bar is equal to 1.1 whole bar. 1.1 is 1 bar apply cheyandi 1 bar is equal to 0. అలానే A bar plus B bar is equal to 1 bar plus 1 bar that is equal to 0 plus 0 that means 0. Therefore LHS and RHS both are equal and the second theorem is also proved. A dot B whole bar is equal to A bar plus B. సో ఈ విధంగా మనం డి మోర్గన్స్ ఫస్ట్ థియరమ్ని అలాగే సెకండ్ థియరమ్ని రెండింటిలో కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. సో ఇలా ప్రూవ్ చేశాక దీని నుంచి ఫైనల్గా వాటి టేబుల్స్ కూడా ట్రూత్ టేబుల్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో అవి ట్రూత్ టేబుల్స్ ఏంటంటే రెండింటికి కలిపి రాస్తున్నాం చూడండి ఇక్కడ. So first law A plus B whole bar is equal to A bar dot B bar. ఇది ఫస్ట్ లా ని మనం ప్రూవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ లా ని మనం ప్రూవ్ చేయాలంటే కావాల్సింది A bar B bar A bar dot B bar. So A bar dot B bar extended line అవసరం లేదు. So first law A plus B whole bar is equal to A bar dot B bar. A bar చేస్తే A bar, B bar చేస్తే B bar. అండ్ మనకు కావాల్సింది A bar dot B bar ఒకటి కావాలి అండ్ A plus B కి ఒక బార్ అప్లై చేస్తాం. సో ఈ రెండు మనకి ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు ఈక్వల్ అయితే ఫస్ట్ లా అనేది ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ లాలో ట్రూత్ టేబుల్ ప్రకారం ప్రూవ్ చేసినట్టు అవుతుంది. సో ఇప్పుడు AB వాల్యూస్ తీసుకున్నాను 0 0 0 1 1 0 1 1. A కి ఇంప్లిమెంటేషన్ సో A కి ఇన్వర్టెడ్ చేస్తాను అంటే A కి బార్ చేస్తే 0 కి బార్ 1 0 కి బార్ 1 1 కి బార్ 0 అండ్ 1 బార్ 0. B కి బార్ చేస్తే 0 కి బార్ 1 1 బార్ 0 0 కి బార్ 1 1 బార్ 0. సో A బార్ డాట్ B బార్ సో రెండింటికి కూడా డాట్ ప్రోడక్ట్ అప్లై చేయండి మల్టిప్లై చేయండి 1.1 is 1 1.0 is 0 0.1 is 0 and 0.0 is 0 and A plus B ఈ రెండు కూడా యాడ్ చేయండి 0 plus 0 is 0 0 plus 1 is 1 1 plus 0 is 1 1 plus 1 is 1. సో దీనికి A plus B హోల్ బార్ దీనికి బార్ అప్లై చేయండి అంటే ఇవన్నీ కూడా రివర్స్ చేయండి అంటే 0 కి బార్ చేస్తే 1 1 బార్ చేస్తే 0 1 బార్ 0 1 బార్ 0. సో ఇప్పుడు చూడండి A plus B హోల్ బార్ వాల్యూస్ ఏమొచ్చాయి 1 0 0 0. A బార్ డాట్ B బార్ వాల్యూస్ కూడా 1 0 0 0. సో ఈ రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ వచ్చాయి అంటే ట్రూత్ టేబుల్ ప్రకారం కూడా ఈ ఫస్ట్ లా మనం ప్రూవ్ చేసినట్టు అవుతుంది. అలాగే డి మోర్గన్స్ లో సెకండ్ థియరీ దాని ట్రూత్ టేబుల్ అయితే చూద్దాం. A dot B whole bar is equal to A bar plus B bar.
A B A bar B bar A bar plus B bar A dot B whole bar. సో దీనిలో కూడా మనకి A dot B whole bar is equal to A bar plus B bar అంటే A bar plus B bar is equal to ఈ రెండు ఈక్వల్ చేయాలి, ఈక్వల్ రావాలి. సో ఈక్వల్ వస్తున్నాయి లేదా చూద్దాం. సో ఏ వాల్యూస్ పాసిబుల్ ఇన్పుట్స్ 0 0 0 1 1 0 1 1. సో A కి బార్ అప్లై చేయండి 0 బార్ 1 1 0 0. B కి బార్ అప్లై చేస్తే 1 0 1 0. A బార్ ప్లస్ B బార్ ఈ రెండు కూడా యాడ్ చేసేయండి, ఈ రెండు ప్లస్ చేయాలి, A బార్ ని B బార్ ని యాడ్ చేయాలి. 1 plus 1 is 1 1 plus 0 1 0 plus 1 1 0 plus 0 0. అలాగే A డాట్ B ఈ రెండు కూడా మల్టిప్లై చేయండి 0 డాట్ 0 0 0 డాట్ 1 0 1 డాట్ 0 0 and 1 డాట్ 1 is 1. సో ఇక్కడ వచ్చిన వాల్యూకి బార్ అప్లై చేయండి, వచ్చిన వాల్యూ బార్ అప్లై చేస్తే 0 కి 1 అవుతుంది, 0 కి 1 0 కి 1 1 కి 0. సో ఇప్పుడు A డాట్ B హోల్ బార్ వాల్యూస్ వచ్చి 1 1 1 0. A bar plus B bar values are 1 1 1 0. Therefore these two are equal, hence this theory is also proved by using truth tables. So it is De Morgan's theorems, first and second.